ఈ ప్రపంచమంతా కూడా అస్థి భాతి ప్రియం నామ రూపాత్మకం. అస్థి అంటే ఉన్నది, భాతి అంటే ప్రకాశమానంగా ఉన్నది, ఎలా ఉంది అంటే ప్రియంగా ఉంది, అంటే అందరికీ ఆప్తముగా ఉన్నది. ఈ మూడు పరమాత్మకి సంబంధించినవి. అస్థి భాతి ప్రియము, ఈ మూడు పరమాత్మకి సంబంధించినటువంటి విషయాలు. నామము రూపము ఇవి ప్రకృతికి సంబంధించినటువంటి విషయాలు. మన ప్రాకృతిక ప్రపంచంలో నామము రూపము లేకుండా ఏది మనము వ్యక్తీకరించలేము, గ్రహించలేము కూడా. ప్రపంచంలో ఉండేటువంటి అన్ని వస్తువులలో కూడా ఈ అస్థి భాతి ప్రియము అనేటువంటిది ఎంతో కొంత గోచరిస్తూనే ఉంటుంది. మీకు ఇష్టమైనటువంటి ఒక వస్తువు ఉంది, ఏదో ఒక వస్తువు కనిపించింది, అది ఉందా అంటే ఉంది, అస్థి ఉంది అని ఎలా తెలిసిందంటే అది ప్రకాశమానంగా, అంటే దాని ఎందుకు ప్రకాశం యొక్క అంశం ఉంది కాబట్టి కనిపించింది ప్రకాశవంతంగా. భాతి మీకు నచ్చింది కాబట్టి, మీకు కాకపోతే ఇంకొకరికైనా నచ్చుతుంది, సో ప్రియంగానూ ఉంటుంది. ఇది ప్రాపంచిక విషయం పట్ల చెప్పటం. కానీ పరమాత్మకి సంబంధించి అందరికీ ఆప్తంగా ఉంటుంది. పరమాత్మ లేకుండా అసలు ఏమీ లేదు.